జూడియో ఇండియాలో ఫ్యాషన్ గేమ్ ని రూల్ చేస్తుంది, అది కూడా ఆన్లైన్ లో లేకుండా. టాటా గ్రూప్ కి చెందిన ట్రెండ్ లిమిటెడ్ వాళ్ళు 2016లో జూడియోని లాంచ్ చేశారు. ఈ బ్రాండ్ వాళ్ళు ఒక యూనిక్ డెసిషన్ తీసుకున్నారు, నో ఆన్లైన్ ఓన్లీ ఆఫ్లైన్ అని. కానీ అందరూ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వైపు తిరుగుతున్న ఈ రోజుల్లో జూడియో 1200% స్టాక్ గ్రోత్ ని అచీవ్ చేసింది ఇన్ జస్ట్ 4 years. ఇదేలా పాసిబుల్ అవుతుందంటే జూడియో టార్గెట్ చేసేది టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ లో ఉన్న జెన్జీ యూత్ ని. ఇట్లాంటి చిన్న చిన్న సిటీస్లో ఫ్యాషన్కి చాలా క్రేజ్ ఉంటుంది, కానీ ఆప్షన్స్ తక్కువ, ఎస్పెషల్లీ బడ్జెట్లు దొరకడం చాలా కష్టం. జూడియోలో ఇదే పాయింట్ని పట్టుకొని స్టైలిష్ క్లాత్స్ వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైస్లో సేల్ చేస్తుంది, అది కూడా వాళ్ళ సిటీలోనే. ఇంకొక స్మార్ట్ మూవ్ ఏంటంటే జూడియోలో ఓన్లీ వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి. దీంతో బ్రాండ్ ఐడెంటిటీ స్ట్రాంగ్ అవుతుంది అండ్ కస్టమర్స్కి కూడా ఒక యూనిక్ ఫీల్ ఉంటుంది. ఆన్లైన్లో లేకపోవడం వల్ల ఈ కామర్స్ వల్ల వచ్చే రిటర్న్ లాసెస్ అన్ని జూడియో ఎలిమినేట్ చేయగలిగింది. మెట్రో సిటీస్లో ఉన్న పాష్ లొకేషన్స్ని వాడుకొని జూడియో రియల్ డిమాండ్ ఉన్న ఏరియాస్ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ పాయింట్స్ అన్నిటి వల్ల జూడియో ఒక ఫ్యాషన్ బ్రాండ్ కాకుండా ఒక యూత్ మూవ్మెంట్నే బిల్డ్ చేసింది. స్టైలిష్గా ఉండే క్లోత్స్ మనం అఫోర్డ్ చేయగలిగే ప్రైస్కి మన సిటీలోనే దొరుకుతున్నాయంటే ఎందుకు గుణం చెప్పండి.